ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారు, సో ఈ సంబరాలు చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ఉండే, ఇప్పుడు ఈ విధంగానే చేస్తున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు మేడం? అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ విధంగా చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారికి అంటే ఎవరు చేయాలన్నా ఆ బతుకమ్మ గొప్పతనం, దాని విశిష్టత అవన్నీ తెలిసి ఉండే నాయకులైతే దాన్ని ఇంకా బాగా చేయగలుగుతారు. ప్రభుత్వం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఎంత చేసినా అది ఏమంటారు ఆర్టిఫిషియల్ బతుకమ్మ లాగానే ఉంది. కేసీఆర్ గారు తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలిసిన వాడు. ఆడపిల్లలు ఎంత సంతోషంగా ఈ బతుకమ్మను ఆడుకుంటారో, పూజిస్తారో, వాళ్ళ జీవితంలో ఒక భాగం చేసుకున్నారో ఆయన దగ్గర ఉండి చూసిండు. కాబట్టి బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి మరి సాంప్రదాయాలకు ఎంత ప్రత్యేకతో అవసరమైనప్పుడు ఆడపిల్లల చేతిలో కూడా అది ఆయుధంగా మరి మారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. అందుకనే తెలంగాణ సాధనలో భాగమైన బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అభివృద్ధిలో కూడా భాగమై వాళ్ళ అభివృద్ధి కూడా దాంతో ముడివేసుకొని ఉంది అని చెప్పి భావించిన కేసీఆర్ గారు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ఆడపిల్లలకు చీరలు ఇచ్చి, చీరలు 1,00,00,000 మందికి చీరలు ఇవ్వటమే కాదు, ఆ 1,00,00,000 మంది ద్వారా నేతన్నలకు కూడా జీవనోపాధి ఇచ్చింది, జీవితాన్ని ఇచ్చింది, బతుకు అని ఆశీర్వదించింది మరి ఈ పండుగ. అలాంటి విశిష్టమైన ఈ పండుగను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు. ఆడపిల్లలకు సెలవులు ఇచ్చిండ్రు, వాళ్లకు రాష్ట్ర పండుగ గుర్తించిండ్రు. మరి బతుకమ్మలో ఆడే పూలన్నింటినీ రాష్ట్ర పువ్వుగా మనం గుర్తింపు ఇచ్చాం. మేడం, ఇంకోటి రేవంత్ రెడ్డి గారు 800 ఇందిరమ్మ చీరలు ఇస్తా అన్నారు కదా మేడం, మీ నియోజకవర్గంలో ఏమన్నా వచ్చి? మా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలోనే ఎక్కడ రాలేదు. మేము ఇచ్చినప్పుడు నాసి రకంగా మేము నాణ్యమైన ఇస్తామన్నారు. ఇప్పుడు కొందరికి ఇస్తా అంటున్నారు, ఆ కొందరికి కూడా 2 ఏళ్లుగా ఊరిస్తున్నారు తప్ప ఎవరికి ఇవ్వలేదు. కొందరికే ఇచ్చే రోజు రేవంత్ రెడ్డి గారి సంగతి మహిళలు చూసుకుంటారు. అందరూ సంతోషంగా ఆడిపాడి చేసుకునే ఇటువంటి పండుగ, వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న పండుగను కొందరికి పరిమితం చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వమని చెప్తూనే ఆ చీరలు తెలంగాణ నేసే నేతన్నలకు కూడా జీవనోపాధి కావాలని నేను కోరుకుంటాను. ఏం మేడం, చేతి మీద కేసీఆర్ గారి పేరు ఉన్నట్టుంది? అవును, ఇది కుట్టించి కూడా 3 ఏళ్ళు అయింది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం, కేసీఆర్ గారు మరి ఈ సంక్షేమ ఫలాలు పేదవాళ్ళ కడుపు నిండా పెట్టిన వ్యక్తి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని ఆలోచించిన వ్యక్తి. కాబట్టి ఒక పేద ఇంటి నుంచి వచ్చిన నేను నా కులానికి, ఎస్టీ గిరిజనులకు, మహిళలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని కడుపు నిండా పెట్టిన వాడు. కాబట్టి ఆయన 10 కాలాల పాటు ఉండాలని ఆడపిల్లని. కాబట్టి ఇక్కడ ఒక తండ్రి చిరకాలం తల్లిదండ్రుల పేరు గుట్టి పచ్చబొట్టు పొడిపిస్తారు. మా లంబాడీలు అందులో ఎక్కువ చేస్తారు. తల్లిదండ్రుల తర్వాత దైవాన్ని, తర్వాత నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా కేసీఆర్ గారు. కాబట్టి వారి పేరుని ఇక్కడ పచ్చబొట్టుగా కుట్టించుకోవడం అయింది. థ్యాంక్ యూ.